మన పెద్దవాళ్ళు పూర్వీకులు ఇలాగ తినేవాళ్ళు అనమాట. మా నాయనమ్మ అయితే ఇట్లా చేపించుకొని, అమ్మ నోటికి కమ్మగా ఉండాలమ్మా, పంటికి తగలాలమ్మా అంట ఇట్లా చేపించుకొని తినేదన్నమాట. చూసారా, అయిపోయింది. వావ్, చూసారండి ఎంత సూపర్గా ఎక్సలెంట్గా పచ్చిమిరపకాయ గోంగూర ఉడికించి, ఎటువంటి ఆయిల్ అనేది లేకుండా ఉడికించి చేసుకున్నాం సూపర్ టేస్ట్తో. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ గోంగూర పచ్చడి ఎలా ఉంది టేస్ట్ అనేది నాకు తెలియాలి కదా. కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే దాని టేస్ట్ నాకు కూడా తెలుస్తుంది, మీరు చేసుకున్నారని నేను తృప్తి పడతాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తూ ఉన్నట్టయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రైబ్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ప్రేమతో మీ అక్కమ్మ.